భారత్లోని అవినీతి, ఉక్కు చట్టంలో అవినీతి తుప్పు అన్నమాట. దీని గురించి ఒకసారి చూద్దానే. సర్దార్ పటేల్ చెప్పినట్టు సివిల్ సర్వీస్కు ఒక ఉక్కు చట్టంలో భావించడానికి ఇప్పుడు ఎంతమాత్రం వీల్లేదు. అధికార వ్యామోహం లేని అవినీతికి పాల్పడిన ఎస్ఆర్ శంకరన్, యుగంధరు, కేఆర్ గోపాలు, అశోక్ కైమా లాంటి అధికారులు వేల మంది లెక్కపట్టిన సంఖ్య ఇప్పుడు అప్పుడప్పుడు తడిస్తారు. బ్రిటిష్ నాటి కాలం నాటి చట్టాన్ని పూర్తిగా వదులుకోలేకపోతున్న మనకు అప్పటి వ్యవస్థను వదులుకోవడం సాధ్యమా అనేది ఒక ప్రశ్న అన్నమాట. రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవుండదు అన్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ తలుచుకుంటే జరగనిది ఏముంటుంది. ప్రధానమంత్రి తన కార్యాలయంలో రెండవ ప్రిన్సిపల్ సెక్రటరీగా శక్తికాంత్ దాస్ను నియమించారు. ఇలా ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండగానే మరొకరు ఇదే తరహా హోదాలు నియమించడం ఇదే మొదటిసారి. శక్తికాంత్ దాస్ని ప్రధానమంత్రి కార్యాలయం నియమించడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. రిజర్వ్ బ్యాంకు స్వతంత్ర ప్రతిపత్తిని ఆశిస్తూ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించిన రఘురామరాజన్, ఉర్జిత్ పటేల్ వంటి ఆర్థికవేత్తలు ఎక్కువ కాలం రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పదవిలో కొనసాగిపోయారు. తర్వాత ప్రవేశించిన శక్తికాంత్ దాస్ తన శక్తి వంచన లేకుండా ప్రభుత్వ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేసినందువల్ల ఆయనకు 6 సంవత్సరాలు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా కొనసాగలిగారు. అంతకుముందు ఫైనాన్స్ సెక్రటరీగా ఆయన పెద్ద నోట్ల రద్దు, జిఎస్టీ వంటి కీలక నిర్ణయాలకు కారకుడయ్యాడు. ఈ 2 నిర్ణయాల వల్ల మాత్రమే కాదు, కోవిడ్ వల్ల కూడా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ గాలిలో పెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఆయన చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. రిజర్వులను మళ్లించడం వంటి ప్రభుత్వ విధానాలపై పెద్దగా విభేదించకుండా రిజర్వ్ బ్యాంకు బోర్డులో ఎవరిని నియమిస్తున్నారన్న అంశాలపై దృష్టి కేంద్రీకరించకుండా జీడిపి, ద్రవ్యోల్బణం, బ్యాంకు రుణాల ఎగవేత, నిరర్ధక ఆస్తులు, భారీ ఎత్తున ప్రభుత్వ వ్యయం పెరగడం, పెరిగిపోతున్న ఆర్థిక లోటు మొదలైన అంశాలపై అంతగా ఆందోళన చెందకుండా అంతర్జాతీయ మార్కెట్ రూపాయి విలువ పడిపోతున్నా చెక్కు చెదరకుండా ఎప్పటికయ్యేది ప్రస్తుతం అన్న ధోరణిలో వ్యవహరించడం వల్ల శక్తికాంత్ దాస్ కేంద్రానికి అత్యంత సన్నిహితుడయ్యాడు. ఐఏఎస్ అధికారులను నొప్పించి తాను నవ్వక అన్నట్లుగా ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా పనిచేసిన వారే విజయవంతం కాగలుగుతారు. అలాంటి వారిలో శక్తికాంత్ దాస్ ఒకరని చెప్పక తప్పదు. ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి కార్యాలయం ప్రిన్సిపల్ సెక్రటరీగా వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలకు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు దిశానిర్దేశం చేస్తారో సందేహమే లేదు. శక్తికాంత్ దాస్ ముందు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఉన్న వేణుగోపాల్ రెడ్డి, దుబ్బూరి సుబ్బారావులు, రఘురామరాజన్లు, ఉర్జిత్ పటేల్ బ్యాంక్ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడేందుకు ప్రయత్నం చేశారు. పెద్ద నోట్ల రద్దు గురించి పార్లమెంట్ కమిటీలో చర్చకు వచ్చినప్పుడు ఈ నిర్ణయం గురించి మీతో ప్రభుత్వం చర్చించిందా అని కమిటీ చైర్మన్గా ఉన్న కాంగ్రెస్ ఎంపీ వీరప్ప మొయిలీ ఉర్జిత్ పటేల్ ప్రశ్నించారు. ఉర్జిత్ పటేల్ జవాబు ముందే ఆ కమిటీ సభ్యుడిగా ఉన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జోక్యం చేసుకొని ఈ ప్రశ్నకు మీరు సమాధానం ఇవ్వనక్కర్లేదు అని స్పష్టంగా చెప్పారు. తాను ఒక సంస్థగా రిజర్వ్ బ్యాంక్ ప్రతిష్టను కాపాడేందుకు అలా చేశానని మన్మోహన్ సింగ్ వివరించారు. మన్మోహన్ సింగ్ కూడా ఒకప్పుడు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఉన్నందువల్ల సంస్థ పరువు కాపాడాలని భావించారు. కానీ సంస్థ పరువు పరిస్థితుల గురించి ఇప్పుడు ఎవరు పట్టించుకుంటున్నారు? ఎన్నికల రాజకీయాల అనుగుణంగా చర్చలు తీసుకునే ప్రభుత్వాధినేతలు ఉన్నంత వరకు ప్రభుత్వానికి పెద్దగా ఆర్థికవేత్తలతో పని ఉండదు. ఆర్థికవేత్తలు ఆర్థిక సుస్థిరత గురించి ఆలోచిస్తారు. రిజర్వ్ బ్యాంక్ సంస్థగా స్వతంత్రం కోల్పోయిందని ప్రముఖ ఆర్థికవేత్త, రిజర్వ్ బ్యాంక్ మాజీ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి ఒక సందర్భంలో ఆవేదన వ్యక్తం చేశారు. స్వతంత్రత అంటే ప్రభుత్వం నుంచి స్వతంత్రత కాదని, ప్రభుత్వ వ్యవస్థలో భాగంగా స్వతంత్రంగా వ్యవహరించాలని నెహ్రూ నిర్వచనాన్ని అంగీకరించిన వేణుగోపాల్ రెడ్డి ప్రపంచమంతా బ్యాంకింగ్ వ్యవస్థ సంక్షోభం ఎదుర్కొన్న భారతదేశంలో పెద్ద సమస్య లేకుండా చూశారు. రికార్డ్ స్థాయిలో 3 ఏళ్ల పాటు 9.5% జీడీపీని సాధించారు. ద్రవ్యోల్బణం 4.4% నుంచి 6.6% మధ్య ఉండేలా చూశారు. అమెరికా సెంట్రల్ బ్యాంకులు కూడా అలాంటి అధినేత ఉంటే మా ఆర్థిక వ్యవస్థ చాలా ఇంత గందరగోళంగా ఉండేది కాదని ఆ దేశ ఆర్థికవేత్త జోసెఫ్ గిల్జింగ్ సైతం వేణుగోపాల్ రెడ్డిని ప్రశ్నించారు. చిదంబరం, అరుణ్ జైట్లీ లాంటి వారు కూడా స్పష్టంగా విభేదిస్తూ ఏది సరైన చెప్పగలిగే వేణుగోపాల్ రెడ్డి లాంటి ఐఏఎస్ అధికారులు చాలా అరుదుగా కనిపిస్తారన్నమాట. అరుణ్ జైట్లీ లాంటి వారికి కూడా స్పష్టంగా విభేదిస్తూ ఏది సరైనదో చెప్పగలిగిన వేణుగోపాల్ రెడ్డి లాంటి ఐఏఎస్ అధికారులు చాలా అరుదుగా కనిపిస్తారు అన్నమాట. మనకి వీళ్ళు ఎంత మేధావులు అన్నమాట. నిజానికి తమతో విభేదించిన అధికారులు సరైన విధంగా సలహా ఇస్తే స్వీకరించి ఉదారతత్వం గల నాయకులు రోజుకు తక్కువైపోతున్నారు. అంజయ్ హయాంలో సెక్రటరీగా ఉన్న యుబి రాఘవేంద్ర ప్రసాద్తో సముద్రమైన బృందాన్ని ఎన్టీఆర్ విశ్వాసంలో తీసుకుని తన ఆలోచన విధానాలకు అనుగుణంగా పని చేయించుకున్నారు. అధికారులు కూడా నిర్భయంగా ఆయన వద్ద తమ ఆలోచనలను పంచుకునేవారు.
ఒక సమావేశంలో ఎన్టీఆర్ భారీ వార్షిక ప్రణాళిక కావాలనుకున్నారు. అందుకు అదనపు పనులు విధించాల్సి ఉంటుందని ప్రణాళిక బోర్డు డిప్యూటీ చైర్మన్ ఉన్న విఠల్ చెప్పారట. ఎన్టీఆర్కు అందుకు అంగీకరించలేదు. విఠల్ చేసిన సూచనలు ఎన్టీఆర్కు నచ్చలేదు. విఠల్ గారు, మీరు ప్రతిభాశాలి, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఆర్థిక నిపుణులు, మీరు కొత్త ఆలోచనలు ఏవి చెప్పలేరా, లేదా ఎవరి నుంచైనా ఆలోచనలు చేసి చెప్పే వారిని సూచించండి అని ఎన్టీఆర్ అడిగారు. అలా ఒక్కరే చేయగలరు అని విఠల్ చెప్పారు. ఎవరైనా అని ఎన్టీఆర్ ఆశ్చర్యంతో అడిగారు. మీ వెనకే ఉన్నారు చూడండి అని అనేసరికి ఎన్టీఆర్ వెనక్కి తిరిగి చూశారు. వెనక గోడకు పట్టణంలో వెంకటేశ్వర స్వామి మందహాసంగా చేస్తూ కనిపించారు. అలా ప్రధానమంత్రిని కానీ ముఖ్యమంత్రిని కానీ స్వేచ్ఛగా చెప్పగలిగిన అధికారులు ఎవరైనా ఉన్నారు ఈ కాలంలో? అలాంటి వాళ్ళు లేరు. ఆ కాలంలో ఉన్నారు, అలాంటి నాయకులు కూడా ఆ కాలంలో ఉండేవారు అన్నమాట. రాజకీయ సరైన నిర్ణయాలు తీసుకునే విధంగా ఫైల్ నోట్స్ తయారు చేసి వివరించి అధికారులు తక్కువైపోతున్నారని, పైగా తప్పులు చేసేందుకు నేతల అనుభవాన్ని తప్పు చేసేందుకు నేతల్ని ప్రోత్సహించి అధికారులు ఎక్కువైపోతున్నారని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ఐఏఎస్ అధికారి ఆత్మకథను ఆవిష్కరిస్తూ వాపోయారు. అంటే శిక్షణా కాలంలో పంచాయతీలు చేసే అధికారులు కనబడుతున్నారని, ప్రజలు వెళ్లకుండా ఏసురుములకు పరిమవుతున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఎవరు సరైన అధికారుల్లో తేల్చుకోవడం, అందులో ఎవరి పాత్ర ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తుందో కనిపెట్టడం రేవంత్ సమస్యగా మారినట్టు కనిపిస్తుంది. మరోవైపు ఏపీలో ఎంతోమంది అనుభవం చంద్రబాబు నాయుడు తన ఆలోచన విధానికి అనుగుణంగా పనిచేసే అధికారులను అన్వేషించేందుకు కొద్ది నెలల నుంచి ప్రయత్నిస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లో పనిచేసిన 5-6 మంది సమర్థులైన అధికారులను రాష్ట్రానికి డిప్యూటేషన్పై పంపించాల్సిందిగా ఆయన గత నవంబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాసి ఫలితం కూడా అంటే డిప్యూటేషన్ వివిధ రాష్ట్రాల్లో సమర్థంగా పనిచేసిన వాళ్ళని తన రాష్ట్రాన్ని తప్పించాలని చంద్రబాబు నాయుడు ప్రధాని లేఖ కూడా రాశారన్నమాట. మోదీ కూడా తాను చెప్పినట్టు నడుచుకుని అధికారుల కోసం అధికారంలో వచ్చినప్పటి నుంచి అనేక ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. అందుకోసం ఆయన అవసరమైతే గుజరాత్ క్యాట్ అధికారులపై కూడా ఎక్కువ ఆధారపడ్డారు. పీకే మిశ్రా, శక్తికాంత్ దాస్ లాంటి వారు దొరకడం ఆయనకు కష్టమైపోయింది. అంతా ఐఏఎస్ అధికారికి అప్పగించాల ఆలోచన మోదీకి ఎప్పుడూ లేదు. కానీ ఆయనకు కూడా ఐఏఎస్లపై ఆధారపడి తప్పడం లేదు. అంతా బాబు ఐఏఎస్లే చేయాలా? ఐఏఎస్లు అయితే ఎరువుల ఫ్యాక్టరీలు కూడా నడిపించగలుగుతారా? దేశానికి ఐఏఎస్లు అప్పచెప్పితే మనం ఏం చేస్తాం అని ఒక సందర్భంలో మోడీ పార్లమెంట్లో వాపోయారు. అయినా ఐఆర్డీఏ, సెంట్రల్ ఎలక్ట్రికల్ రెగ్యులేషన్ అథారిటీ, ఎన్నికల కమిషను, సివిసి వంటి అనేక సంస్థలు ఆయన ఐఏఎస్లకు అప్పగించారు. కాకపోతే ఐఆర్ఎస్లు పెద్దపీట వేస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రాజకీయ నాయకులు దక్కాల్సిన కీలకమైన మంత్రి పదవులు కూడా ఆయన సివిల్ సర్వీస్ నుంచి వచ్చిన 5-6 మందికి అప్పగించారు. అంటే ఐఏఎస్లు అయితేనే విధేయంగా పనిచేస్తారని నిబంధనలు విధించడం మాత్రమే కాదు, వాటిని ఎలా ఉల్లంఘించాలో అన్న విషయం కూడా వారికే తెలుసునని మోదీకి తెలియదు కాదు. మోదీని మెప్పించే ఫైల్ని ఎలా తయారు చేయాలో అన్న కళ ఢిల్లీలో అధికారుల్లో 10 ఏళ్లుగా క్రమంగా నేర్చుకుంటున్నారు. క్రమంగా దేశ రాజకీయ వ్యవస్థను అనుకూలంగా పనిచేయడం అలవాటుగా చేసుకుంటున్నారు అన్నమాట ఐఏఎస్లు అవినీతి పరుల కాదా అన్నది పెద్దగా చర్చగా తావు లేకుండా పోయింది. ఇటీవల ఒక ముఖ్యమంత్రి సేకరించిన అంతర్గత సమాచారం ప్రకారం అధికారులను సమర్థులను, అసమర్థులను, అవినీతి పరులను గుర్తించారు. ఆశ్చర్యకర విషయం ఏమిటంటే 3వ కేటగిరీలో అత్యధికులు ఉన్నారు. అంటే అధికారులను 3 రకాలుగా గుర్తించారన్నమాట. ఒకటి సమర్థులు, అసమర్థులు, అవినీతి పరులు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 3వ కేటగిరీలో అత్యధికులు ఇక్కడ ఉన్నారు. అంటే సమర్థులు, అసమర్థులు, అవినీతి పరులు. కానీ ఎక్కువ మంది అవినీతి పరులే గుర్తించారన్నమాట. వారికే ఢిల్లీలో ఎక్కువగా పలుకుబడి ఉన్నట్లు తేలింది. అంటే ఒక ముఖ్యమంత్రి సేకరించిన అంతర్గత సమాచారం ప్రకారం ఈ లెక్క చెప్తున్నమాట. ఎక్కువ పలుకుబడి ఎవరికి ఉందంటే అవినీతిలో అధికారులకి ఎక్కువ గురించి అధికారుల అవినీతి గురించి తెలంగాణ సీఎం మాట్లాడకముందే రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తన ఆత్మకథలో 50% మంది ఐఏఎస్లు అసమర్థులని, 20% మంది సమర్థులని, 20% సమర్థులని రాసుకుని వచ్చారన్నమాట. ఐఏఎస్లోనే దువ్వూరి సుబ్బారావు గారు ఏం రాసుకుని వచ్చారంటే ఆత్మకథలోని దువ్వూరి సుబ్బారావు తన ఆత్మకథలో 50% మంది ఐఏఎస్లు అసమర్థులని, 25% మంది సమర్థులని
మిగతా 25% మంది అవినీతి పనులు రాశారన్నమాట. అంటే 25% మందే సమర్థులు అనమాట, 25% మంది అవినీతి పరులు, 50% మంది అసమర్థులు అని రాసుకుని వచ్చారన్నమాట. సర్దార్ పటేల్ చెప్పినట్టు సివిల్ సర్వీస్ను ఒక ఉక్కు చట్టంగా భావించడానికి ఎప్పుడు ఎంతగా మాత్రం వీల్లేదు. అధికార వ్యామోహం లేని అవినీతి పాల్పడిన ఎన్ శంకరను, యుగంధరు, కేఆర్ వేణుగోపాల్, అశోక్ కైమల్ లాంటి అధికారులు వేలపల్లి ఎక్కబడి సంఖ్యలో ఇప్పుడు ఉన్నారన్నమాట. బ్రిటిష్ కాలం నాటి చట్టాలే పూర్తిగా వదిలించుకోలేకపోతారు. మనకి అప్పటి వ్యవస్థను పూర్తిగా వదులుకోవడం సాధ్యమా? అందుకనే ఐఏఎస్లు దువ్వూరు సుబ్బారావు తన ఆత్మగా రాసుకున్నట్టు 25% మాత్రం సమర్థులు ఉన్నారు ఐఏఎస్లో, మిగతా 25% అవినీతి పరులు, 50% అసమర్థులు. ఈ విషయం ఎవరైనా ఉద్దేశం ఏంటంటే అని మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మంది సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.